తెలుగు ప్రజలకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. క్రైస్తవులకి అత్యంత విషాదకరమైన విషయం ఇలా యేసుప్రభుని సిలువ వేసే రోజు కాబట్టి క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి చోట క్రైస్తవ చర్చిలలో క్రైస్తవ భక్తి భావం ఏ విధంగా ఉంటుందో దాన్ని చూపించే విధంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే కాకుండా వివిధ ఇతర మతస్థులు కూడా ఈ పవిత్ర శుక్రవారాన్ని ఘనంగా నిర్వహించడం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాలను ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. నేను మీ నాతరే రంజిత్. సాక్షి పత్రికలో ప్రధాన వార్తలు ఏమి ముద్రించారో ఒకసారి చూద్దాం. యూడిఎఫ్ గ్యారంటీల అమల్లో సందేహాలు వద్దు, తెలంగాణనే గ్యారంటీ. తెలంగాణలో మేము చేసిన అభివృద్ధిని మా మేనిఫెస్టోలు ఏవైతే ప్రతిపక్షనో దాంట్లో తెలంగాణలో చేసిన విధంగా ఇక్కడ కూడా చేసి తీరుతామనే విధానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రధాన వార్తను ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై పనుల్లో నాణ్యత రాజీ పడద్దు. ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇక పనులు శరవేగంలో పూర్తి చేయాలి, ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దు అని చెప్పి మరొక కథనం కూడా వినించడం జరిగింది. ఇంకో ఏ పేదోడు ఆఫీసులో చుట్టూ తిరగొద్దు, దానికోసమే భూభారత కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం అనే మరొక కథనం కూడా. గ్రూప్ 1 నియామకాలలో సుప్రీంకోర్టు పచ్చజెండా అదే కథనం కూడా విధించడం జరిగింది. ప్రధాన వార్త ఏదైతే యుద్ధం, ఈ ట్రంప్ పుణ్యమంటూ దేశంలో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే అనేక చోట్లలో ఏదైతే మన నిత్యావసర వస్తువులు వంట నూనె ఉందో వంట నూనె ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ విపరీతంగా బ్లాక్ దందా నడుస్తున్న తరుణంలో ఇంకా యుద్ధం ఆగే పరిస్థితి లేదు. మరో 3 వారాలలో ఇరాన్ పై భీకర దాడులు. ఇక త్వరలో కీలకతం ఇరాన్ లేకుండా చేస్తాం, రాతి యుగంలో ఇరాన్ ఏ విధంగా ఉందో ఆ విధమైన పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి ట్రంప్ మాట్లాడుతుంటే అసలు ప్రపంచ దేశాలను ట్రంప్ అసలు ఏం చేయాలనుకుంటుండో ఈ షిప్పింగ్ వ్యవస్థలతో దేశం అల్లతల్లం కాబోతుందా? ఇంకొకటి మరొక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్యాస్ కొరతలు మనం సర్వసాధారణంగా చూస్తున్నామో ఇవన్నీ పక్కా పెడితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత లాక్డౌన్ విధించే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ ఏదైతే మనకి అందాల్సిన ముడిచవురు కానీ గ్యాస్ నిల్వలు కానీ క్రమేపీ తగ్గిపోతున్నాయి కాబట్టి దీనివల్ల ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అధిగమించాలంటే లాక్డౌన్ పెట్టే పరిస్థితి కూడా ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరొక కథనం, పెద్దల సభలో తెలంగాణ పంచాయతీ. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు బాబాటంగా ఒకరు విమర్శించుకున్న ప్రధాన వార్త కూడా సాక్షి ఇవాళ ప్రచురించిన పరిస్థితి. పెట్టారు పేరు అమరావతి, పిలవరా కమ్మరాయితీ అని రేణుకా చౌదరి మాట్లాడిన ఎద్దేవా చేసిన వార్త కూడా ప్రధాన వార్తగా కనిపిస్తుంది. అందరి నోట మావిగన్ అనే మాటే. జగన్ మావిగన్ ప్రతిపాదనపై సంచలన చర్చలు. అంటే ఏదైతే జగన్ మాట్లాడిన మాటలున్నాయో వాటిని ప్రధానంగా అస్త్రంగా మార్చుకున్న పరిస్థితి. దాని భాగంగా ప్రధాన వార్తగా ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, పర్యావరణానికి ముప్పు. అనేక ఆరోపణలకు ఆధారాలు లేవు. ఏదైతే కొంతమంది మూసీ ప్రాజెక్టు వ్యతిరేకంగా కేసు వేశారో ఆ కేసు కూడా హైకోర్టు కొట్టేయడంతో దానికి శుభమైన పరిస్థితి. మరి ఆదాబ్ హైదరాబాద్ లో ప్రధానంగా ఏం కథనం విధించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదాబ్ హైదరాబాద్ లో రాజ్యసభలో అమరావతికి రాజముద్ర, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఒకే వేదికపై రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు. ఇక ఇంటి నుంచే మనం ఏమైనా సేవలు అనుభవించవచ్చు. మీకు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగించే విధంగా మేము భూభారత కార్యక్రమం తీసుకొస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన కథనం ఇలా ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. అదే కాకుండా అమరావతిపై ఇక దేశానికి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి అన్న కథనం కూడా ప్రధాన వార్తగా. ప్రజల కోసమే నిత్యం శ్రమిస్తున్నాం, గ్రామ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి సందేశం విడుదల. విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు. ఈ ఆదివారం గ్రామ సభల్లో ముఖ్యమంత్రి సందేశం అనే కథనం కూడా మరొక. కాళేశ్వరం
అడ్డుకొని లూటీ చేశారు. సరే, కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకొని లూటీ చేశారు. కేసీఆర్ అడ్డగోలుగా కాళేశ్వరం నిర్మాణం చేయించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా వాడుకున్నారు అన్న వాదన పార్లమెంట్ సాక్షిగా కిషన్ రెడ్డి మాట్లాడిన ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా సోషల్ మీడియాలో నిలదీయండి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనే మరో కథనం కూడా ఇవాళ ప్రధానంగా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. నారాయణ విద్యా సంస్థల అధికార దాసోహం అనే కథనం. నారాయణ విద్యా సంస్థలపై డైలీ వాళ్ళు చేస్తున్న అక్రమాలు, పిల్లల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు కానీ వాళ్ళకి సక్రమైన ఫుడ్ పెట్టట్లేదు, వసతులు సక్రమంగా లేవు అన్న వార్తల్ని డైలీ ఆదాబ్ హైదరాబాద్ ముద్రిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకంటే ఎవరైతే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉండటంతో అతనిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఏమైనా కానీ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వారికి హ్యాట్సాప్ సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. వారిపైన పోరాటం చేస్తారు కాబట్టి ఈ పోరాటం విజయం కావాలని దానికోసం అక్షతా మీడియా కూడా అనినిత్యం ఇలాంటి ప్రజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క నడ్డి విడిచే విధంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు ప్రజలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడినా వారిపై కఠినంగా పత్రికా పరంగా పెన్నును ఉపయోగించి వారిపై కథనాలు రాయటానికి కూడా వెనకాడే పరిస్థితి ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ మరొక కథనం. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం అనే మరొక కథనం. విజన్ 2047 తో తెలంగాణ అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. సిఎస్ రామకృష్ణారావు మాట్లాడిన మరొక కథనం కూడా ప్రచురించారు. కావాలని మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మేము చికెన్ షాపులకు 40 మార్జిన్ ఇస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్న బాయిలర్లు అనే మరొక కథనం కూడా మనకి ఆదాబ్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. సినీ ప్రదర్శనలకు ఇంకా పర్సంటేజ్ మీదనే నేటి నుంచి అమలు కానున్న కొత్త విధానం. ప్రకటించిన 23 సిగ్నల్ స్క్రీన్ థియేటర్లు అనే మరొక కథనం కూడా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. వెలుగు పత్రికలలో ఏం ప్రధాన వార్తగా ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రిక, ఫ్యూచర్ సిటీ స్పీడ్ పెంచండి, పనుల నిర్మాణంలో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించే లేదు, నిర్మాణం అనేది శరవేగంగా నిర్మాణం జరగాలి అనేది. కాళేశ్వరంపై మాటల యుద్ధం, రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే కథనం కూడా ప్రధాన వార్తగా వెలుగు ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఇంకొక ప్రధాన వార్త, అబార్షన్కు ఒప్పుకోలేదని భార్య బిడ్డలను హత్య చేసిన ఒక పుణ్యాత్ముడు అనే మరొక కథనం కూడా వెలుగు పత్రిక ప్రచురించింది. మూసీ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన ఎస్జిటి. ఇక డిపిఆర్ అన్ని విధాలుగా సిద్ధమైనట్టే. ఇరాన్కి రాతి విగాన్ని తీసుకువెళ్తాం, అమెరికాతో ఒప్పందానికి రాకుంటే 2-3 వారాల్లో అతి భీకర దాడులో ట్రంప్. వీడి దుంపదాగా వీడికి పిచ్చి పట్టినట్టుంది. అరే నాయన, నీ దాడులు నీ పుణ్యం అంటూ అన్ని దేశాలు చాలా అల్లకొల్లమైన పరిస్థితి ఉంది. ఒక పక్క బ్లాక్ దందాతోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇంకా నీ యుద్ధం ఎదురా నాయన, నీ యుద్ధం అవ్వకపోతే ప్రజలు నిన్నే తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. సిపిఎస్సి ఉద్యోగులకు వారసగా 15 రోజులైన ప్లాన్లో ఖాతాలో తగ్గిన 1,1300 కోట్ల రూపాయలు అనే మరో కథనం కూడా మనం చూడటం జరిగింది. ఇంకొకటి ప్రధాన వార్త, బెంగాల్లో హైడ్రామా, మాల్దన్ సార్ వీధుల్లో ఉన్న న్యాయవాదుల నిర్బంధం, రాత్రిపూట 9 గంటల వరకు ఆందోళనకారుల నిరసన మరో కథనం కూడా మనం చూస్తున్నాం. అవన్నీ పక్కా పెడితే ఏదైతే ఈ ట్రంప్ పుణ్యం అంటూ యుద్ధం అని సిలిండర్లో బ్లాక్, నూనె హీట్, జనం పరేషాన్, యుద్ధం ఎఫెక్ట్ తో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్, ఆకాశం అంటనున్న ధరలు, లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ పై 30 రూపాయలు, పామాయిల్ పై 20 రూపాయలు పెంపు, అదనంగా అదును చూసి గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా, సిలిండర్లు కృత్రిమ కొరత, కమర్షియల్ తో పాటు డొమెస్టిక్ సిలిండర్లు కూడా బ్లాక్ చేస్తూ కింది స్థాయి సిబ్బంది ఒక్కొక్క సిలిండర్ కు 1000 నుంచి 1500 అదనంగా వసూలు చేస్తారనే మరొక కథనం కూడా విధించడం జరిగింది. ఇదే కాకుండా కొంతమంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కస్టమర్లకు తెలవకుండా వారే అక్రమంగా గ్యాసులు బుక్ చేసి
ప్రైవేట్ దందాకు తెరదీసే విధంగా గ్యాస్ సిలిండర్లు అమ్ముకుంటారనే మరొక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి విధానంలో పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లే? మిగతాది నేను ప్రపంచ దేశాల సాన్నిధ్యం, ప్రపంచ దేశాలతోనే సాన్నిధ్యంగా ఉన్నాను, దేశాభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పే మోడీ నువ్వు ట్రంప్తోనే మాట్లాడి ఎందుకు యుద్ధం ఆపట్లేదో తెలవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ యుద్ధం పుణ్యం వల్ల సామాన్యుడు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపే విధంగా మీరు కూడా ప్రపంచ దేశాలతో కూర్చొని ఐక్యరాజ్య సమితిలో కూర్చొని చర్చించాలా. చర్చించినప్పుడే కదా ఈ సమస్యలను పరిష్కారం అయితే. ఆ ట్రంప్ కన్నట్టే మతి భ్రమించి ఆయన యుద్ధం ప్రకటించినప్పుడు నువ్వెందుకు చర్చించట్లేదని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి ఇవాళ వెలుగు పత్రికలో ప్రధాన వార్త. జనం పరీక్షణ అనే కథనం, ఇదంతా ప్రజలకు అవసరమైన కథనం కాబట్టి దీన్ని ముద్రించిన వెలుగు పత్రిక వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే కాకుండా దిశ పత్రికలో ప్రధాన వార్తగా ముద్రించారు హైదరాబాద్ బోని ఐపీఎల్ 2026 లో సన్ రైజ్ మొదటి విజయం అనే కథనం ప్రధాన వార్తగా ముద్రించారు. రెండో విడత రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ఖరారు, 2650 కోట్ల రూపాయలు సమకూరుస్తూ ఆర్థిక శాఖ తీర్మానం అనే కథనం కూడా ముద్రించింది. అదే కాకుండా పనుల్లో వేగం పెంచండి, అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీ FCDA స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులపై సీఎం సంతృప్తి. మీరు ఇంకా వేగం పెంచకపోతే మీ పైన కఠిన చర్యలు ఎలాంటి ఉపేక్షించేది లేదు. మనం నిర్ణీత సమయంలో దీన్ని అమలు చేసే విధంగా నిర్మాణ పనులు అనేవి పూర్తి కావాలి. త్వరలో ఓపెనింగ్ కూడా పూర్తి చేయాలి. కాబట్టి ఆ పనులు త్వరగా ఏర్పాటు చేయండి, పూర్తి చేయండి, దానికి సంబంధించిన పర్యవేక్షణ జరిపించండి అని చెప్పి సిఎస్ కి ఉన్నత స్థాయి అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన కథనం కూడా ప్రధానంగా ప్రచురించిన పరిస్థితి. గ్యారెంటీలపై సందేహాలుంటే తెలంగాణకు రండి. కేరళ ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో మొత్తం చేసిన ఇక దాన్ని మోడల్ గా తీసుకొని కేరళ మొత్తం ఓట్లు గుద్ది తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా. దానికోసం మీరందరూ మీ ఓట్లను మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేయండి. దానికోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలంగాణ రండి, తెలంగాణలో తెలుసుకుందాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వార్తను ప్రధానంగా ముద్రించిన పరిస్థితి. మూసీకి లైన్ క్లియర్, సుందరీకరణకి తొలగిన అడ్డంకి, కార్తిక్ రెడ్డి పిటిషన్ డిస్పోజ్ చేసిన ఎస్జిటి. ఇక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఫేవర్ గా ప్రభుత్వాలు పనిచేస్తాయి, అధికారులు కోర్టులు కూడా ఆ విధంగానే ఉన్న పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఫేవర్ గా వచ్చింది. ఐపాక్ కి ఈడీ దాడులు, బెంగళూరు, ముంబై, బెంగళూరు ఇక ఏవైతే వాళ్ళ కంపెనీలు ఆ కంపెనీలు ఏకకాలంలో సోదాలు చేశారో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇక ఈడీ దాడి చేసినట్టు మరొక కథనం కూడా మనకి కనిపిస్తుంది. అదే కాకుండా కమిషన్ల కోసం ప్రైవేట్ ఆర్డర్లు, నేతన్నలు ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మరొక కాంగ్రెస్ పార్టీపై విరుచుకోపడ్డ పరిస్థితి. చంద్రుడిని చుట్టేసే ఆర్టిమిస్ 2 ప్రయోగానికి ఇస్రో, నాసా చేసిన మరొక వార్త కూడా ప్రధానంగా ఆ పాపం కాంగ్రెస్ దే. నాడు 7 మండలాలు ఏపీలో కలిపారు, కేసీఆర్ కుటుంబాన్ని ఏటీఎంల కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇక పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన కథనం కూడా కిషన్ రెడ్డి మొత్తం పచ్చాబద్దాలు అని ఇక ఎమ్మటే ఇక వీడియో చూసిన హరీష్ రావు ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన నోరెత్తిన మొత్తం పచ్చాబద్దాలు చెప్తారు తప్ప ఏముండవు ఆయన దగ్గర అని చెప్పి మరొక ప్రెస్ మీట్ పెట్టిన కథనం కూడా ఇక ప్రధాన వార్తగా ముద్రించారు. ఆ గ్రామాలలో తెలంగాణకు ఇవ్వండి, ఏవైతే 7 మండలాలకు సంబంధించిన గ్రామాలు పోయినాయో ఆ గ్రామాలకు సంబంధించిన తెలంగాణకు ఆనుకొని ఉన్నాయో ఆ గ్రామాలు ఇవ్వాలని చెప్పి మరొక ప్రతిపాదన చేసిన పరిస్థితి. ఎంపీ రాజ్యసభ సభ్యురాలు రాజ్యసభలో రేణుకా చౌదరి మాట్లాడిన ప్రధాన వార్త కూడా ముద్రించేది. వివేతరేతర డేటింగ్ యాప్ భారతీయుల హవా అనే మరో కథనం కూడా. కూతుర్ని బలిచ్చిన తల్లి కొడుకు ఆరోగ్యం కోసం ప్రియుడితో కలిసి ఘాతకం. ఇక మరో కథనం ఏమైనా చంపుకోవటమే, ఇక వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళని వాళ్ళు చంపుతారు కానీ కథనం మరో. మంత్రి లేకైనా అయితే ఇందులే, ఇక్కడ నిధులు లేవు, నేను లెటర్ తీసుకోను, మినిస్టర్ లేకపోయి సీరియస్ అయిన ఐఏఎస్ విసుర్లు అనే మరో కథనం కూడా. ఇక్కడ నిధులు లేవు, ఇక ఏం చేయాలా, మంత్రి లేక ఇచ్చినా ఎవరు లేక ఇచ్చినా నేను తీసుకోను,
అసలు నిధులుంటేగా నేనేమో తీసుకోవడానికి అన్న మరొక కథనం కూడా. రెచ్చగొడితే అంత చూస్తాం పాకిస్తాన్ కు రాజ్నాథ్ సింగ్. ఇక మొన్న ఆ మధ్యలో వారు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు మీరు తూతూ ఇక ట్రంప్ ఏదో మాట్లాడిండని మీరు ఆపారన్న మీ అపోసపాలు అవటం తప్ప ఏం లేదు అన్న వార్త కూడా ప్రధానంగా ముద్రించిన. సముద్ర జలాల్లో స్వేచ్ఛ ప్రయాణం కీలకం, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా అనేక జోక్యం చేసుకోలేం, గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు కీలక. ఇక గ్రూప్ 1 కు ఫ్రీ అయినట్టే గ్రూప్ 1 చేసుకోవచ్చు, మీరు అమలు చేసుకోండి అనే మరొక కథనం కూడా మనం చూస్తున్నాం. గ్రామ సభలు, ఊరూరా గ్రామ సభలు, ప్రజాపాలన ప్రజా ప్రణాళిక భాగంగా మంత్రులు ఇక ఎక్కడికక్కడికి మీటింగులు పెట్టి ప్రజా గ్రామ సభలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు పెట్టిన ప్రధాన వార్త కూడా ఇవాళ దిశ ముద్రించింది. అదే కాకుండా ఈ ఏమైనా చూసుకుంటే ఈ యుద్ధం పుణ్యం అంటూ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఒకేసారి కూర్చొని ఐక్యరాజ్య సమితి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు, ఐక్యరాజ్య సమితి ఎందుకు దీనిపై నోరు ఇప్పట్లేదు అని చెప్పి కూడా ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఇవాళ 200 రూపాయలు దాటి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితి ఇవాళ సామాన్యుడికి ఉందా? ఇవాళ నిత్యావసర కూలీగా పనిచేసేవారు వాడు సంపాదించుకునే 400, 500 లేకపోతే 1000 రూపాయల లోపల సంపాదించుకుంటే దాంట్లో 200 రూపాయలు నూనెకే పెడితే వాడు ఎట్ట బతకాల? కాబట్టి ఇక ట్రంప్ ఇకనైనా మనసు మార్చుకొని ఆ యుద్ధం ఆపే పరిస్థితి ఉందా లేదా? ఇక మోడీ ఏం చేస్తాడు? ఇంకోటి 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే లాక్డౌన్ విధించలేదు, ఆ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత లాక్డౌన్ విధిస్తారు అనే మరొక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. కాబట్టి అసలు ఏం జరుగుతుంది చూడాల్సిన అవసరం. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాలనే మనం విశ్లేషణ చేస్తాం కాబట్టి దీనిపై ప్రధాన పత్రికలు వచ్చినాయి మనం ఈ రోజు విశ్లేషణ చేయటం జరిగింది. ఏమైనా కానీ ఒక పక్క ఇప్పుడు పుంజుకుంటున్న రూపాయి డాలర్తో పోలిస్తే 93.18కి చేరిన భారత్ కరెన్సీ ఎక్కడ పెరిగిందో మరి. తగ్గిన బంగారం ధరలు, ఇక కొంత ఈ యుద్ధం పుణ్యం అంటూ ఆ బంగారం ధరలు కొంచెం తగ్గుతున్నట్టు ప్రజలకి కొంత ఊరటైనప్పటికీ కూడా ముందు అవి తగ్గినా కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కదా, దానివల్ల ప్రజలను నడ్డి విరిచి సామాన్యుడు లక్షల రూపాయలు పెట్టి బంగారం కొనే పరిస్థితి పక్క పెడితే ఆడు ముందు పొట్టగూల్చుకోవడం కోసం కూరగాయలు లేకపోతే బియ్యం, నూనె, గ్యాసు ఇలాంటి మ్యాండేటరీ నిత్యం వాళ్ళకి కావాల్సింది కాబట్టి అయ్యే రేట్లు పెరుగుతుంటే ఇంక చేసేదే ఉంది అన్న మరొక వాదన కూడా కనిపిస్తుంది. ఏమైనా కానీ యుద్ధం ఆకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా తలెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై మరొకసారి ట్రంప్ పునరాలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకొకటి రాఘవ్ చందాపై ఆపు వేటు, అబ్బా ఇదేదో కొంత మనం మాట్లాడాల్సిన విషయం. రాజ్యసభలో మళ్ళీ తమ పార్టీ ఉపనేతగా ఉన్న ఎంపీ రాఘవ్ చందను తొలగిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఇక ఆయన పాపం ఆయన్ని తొలగించడం అనేది కరెక్ట్ గా పరిస్థితి కాదు, ఎందుకంటే ఆయన కూడా ప్రజలకి అవసరమైనటువంటి ఇవాళ ఒకసారి ఆయన మాట్లాడిన అంతర్గత వివాదాల కారణం అంటున్న పరిశీలకులు. ఏదైతే పాపం ఈ రాఘవ్ చందాని వేటు వేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ రాఘవ్ చంద్ అనే వ్యక్తి తాను రాజ్యసభలో మాట్లాడే ప్రజలకి అవసరమైనటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాటిపై చర్చించిన అలాంటి వ్యక్తిని ఇవాళ ఆపివేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదనే ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే అసలు దేశంలో సుస్థిర పాలన ఉందా? ప్రజా సమస్యలపై ప్రజల కోసం పనిచేసే నాయకులు అనే వాళ్ళు ఉన్నారా? ఆ విధంగా మాట్లాడే వాళ్ళపై వేట్లు తప్ప ఏముండవా అనే మరో వాదన కూడా కనిపిస్తుంది. 16 నుంచి ప్రత్యేక సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో స్వల్ప విరామం తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం. ఇక ఈ సమావేశాలు ప్రారంభించేది ఎందుకనంటే ఏవైతే బైఫర్కేషన్, డీలిమిటేషన్ పేరు మీద నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలా, దాని ద్వారా బీజేపీ ఇంకా స్థానాలు పెంచుకోవాలా, బీజేపీ పార్టీ తప్ప వేరే పార్టీ ఉండకుండా
ఏకైక పార్టీగా మిగలాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ బిల్లును తీసుకొస్తారని చెప్పి ప్రధాన ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు